అనుకో చక్కగా వాడు బిర్యానీ తింటాడు రాత్రికి వెళ్ళి. ప్రోగ్రామ్ सिद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु अष्टैश्वर्य वरप्रसाद सिद्धिरस्तु श्री काशी विश्वनाथ स्वामी सहित ज्ञान प्रसूनांबा देवी सहित वाराही देवी परिपूर्ण स्वामी को साइड को स्वामी అయిపోయింది. మేము అమ్మవారిని తొలి ఏకాదశి రోజు ప్రతిష్ఠ చేసుకుంటాము. మీరు వచ్చి ఒకసారి దర్శనం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దివ్యం ప్రజానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. దివ్యం ప్రజలు కూర్చోవాలి. దయచేసి డివిజన్ ప్రజలు ఇక్కడ సేవలు తీసుకున్నారు. ఈ తాటాకు చప్పులతో ఈ యొక్క సోషల్ మీడియాలోనూ ఇప్పుడు వాళ్ళ పేటిఎం మీడియాలోనూ వచ్చే కథనాలతో భయపడేదే లేదు. ఇప్పుడు కడపలో ఒకటే జరుగుతోంది. ఏం జరుగుతోంది? ఒక ఫేక్ ప్రచారం చేస్తా. నిన్ననే మాట్లాడినారు మా టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు ఎవరో వచ్చేసేసి నారాయణ కాలేజెస్ లో వచ్చేసి డబ్బులు వసూలు చేసినారని. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నారాయణ కాలేజ్ కి సంబంధించిన మినిస్టర్ నారాయణ గారి పిఎస్ ఫోన్ చేసి ఏంటి న్యూస్ అని ఆయన అడుగుతున్నాడు. తమాషా ఏంటంటే నారాయణ కాలేజ్ వాళ్ళకే తెలీదు వాళ్ళని బెదిరించిన విషయం, కానీ ఈ సాక్షి వాళ్ళకి తెలిసిపోయింది బెదిరించిన విషయం, వైసీపీ వాళ్ళకి తెలిసిపోయింది బెదిరించిన విషయం. ఎవరు మాట్లాడుతున్నారు? ఈ అవినీతి చేసి 2300 కోట్లు అవినీతి చేసిపోయిన ఈ మాజీ అసలు హూ ఇస్ టాకింగ్ అంటే ఈ అవినీతి పరుడు మాట్లాడతారు. ఫెమిలేజ్ గురించి సోషల్ మీడియా అంతా మాట్లాడినారు. ఏందేందో నేను చెప్తున్నాను.
నారాయణ గారి పిఎస్ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇక్కడ ఉన్న నారాయణ కోచింగ్ సెంటర్స్ లో ఉన్న హెడ్ రామ్మోహన్ రెడ్డి ఆయన చేశాడు ఇది ఫేక్ మేడం అని. మీరేంది మాట్లాడేది? నువ్వు చేసుకుంటావా? నా మీద బ్యాడ్ లేపుకుంటావా? లేపుకోపో, చేసుకోపో. దాని ధీటుగా నేను తప్పు చేస్తే నేను భయపడతా, కానీ నేను తప్పు చేయనంత వరకు ఎవడేం మాట్లాడుకున్నా భయపడే ప్రసక్తి లేదు, భయపడే కథే లేదు. అవినీతి జరుగుతుంది. ఈ రోజు ప్రజలు గుండెల మీద చేతులు పెట్టుకొని ప్రశాంతంగా ఉన్నారు. నేను కూడా చెప్తా ఉంటాను చాలా మందికి, ఏదో చిన్న పని కావాలి అని అంటే ఏదో 1000-2000 ఇస్తే రేషన్ షాపులలో రేషన్ కార్డు ఇప్పిస్తాము, పింఛన్లు ఇప్పిస్తాను ఉంటారు. సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఉన్నప్పుడే కదా దొంగతనాలు జరుగుతాయి, హత్యలు జరుగుతాయి, నేరస్తులు కూడా ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, మంచి భాషలు కూడా ఉంటారు సొసైటీలో. కాబట్టి నేను ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తూ పోతున్నాను. అమ్మా, ఇట్లాంటి మాటలు చెప్పే వాళ్ళకి ఎవరు మీరు నమ్మకండి. ఈ పిచ్చోడు మాట్లాడతాడు, ఆమె చెప్తా ఉందని నేనే చెప్తున్నాను. బాయ్, సొసైటీలో చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, మీరు తెలివిగా ఉండాలా. వాళ్ళందరూ ఎవరి పేరు వాడుకుంటారు? అధికారంలో ఉన్న వాళ్ళ పేరు వాడుకుంటారు. నేనే చెప్తున్నాను అట్లాంటి వాళ్ళు నమ్మమాకండి అని చెప్పేసి. ఇంకా నువ్వేంటి చెప్పేది నాకు? బేవకూఫ్ మాటలు తప్పితే. కాబట్టి నన్ను కెమెరాల గురించి ఎంత ట్రోల్ చేసినా నేను ఒకటే చెప్పాను, నాకు కడపలో ఉన్న ఆడపిల్లలు, మహిళలు, వీళ్ళ సంక్షేమము క్షేమము ముఖ్యము. కాబట్టి కెమెరాలు పెట్టడం అనేది చాలా ఆవశ్యకత ఉంది. ఈ కెమెరా వ్యవస్థను మనం నిఘా వ్యవస్థను పెంచుకుంటూ పెడుతుంటేనే మన కడపను కాపాడుకోగలుగుతామని చెప్పి వెనక్కేం పోయేది లేదు. ఎవరు ఏ దాంట్లో మీడియాలో ఎంత పెద్ద బ్లాక్ లెటర్స్ లో రాసినా కూడా వెనక్కి ఒక్క అడుగు తీసేయలేదు, ముందుకు పోతాము. ఆ దమ్ము ధైర్యం ఉన్నోళ్ళం కాబట్టి ఏమన్నా మాట్లాడుకోండి. ఈ రోజు కూడా చెప్తున్నాను,